ఒకవైపు ఆకలితో పిల్లలు ఏడుస్తున్నారు. తిండి లేక రోజు గడవడం కష్టంగా ఉంది. ఇంకోవైపు పెళ్లిళ్ల బఫేల్లో ప్లేట్ నిండా ఫుడ్ నింపుకుని అవి తినకుండానే చెత్తబుట్టలో వేసేస్తున్నారు. ఒకరికి తిండి ఆకలిని తీర్చుతుంది, మరొకరికి మాత్రం ఆహారం ఓ స్టేటస్ సింబల్గా మారింది. రోజుకు లక్షలు కోట్లు ఖర్చుతో పెళ్లి భోజనాలు పెట్టే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీని కారణంగా వందల కిలోల ఆహారం వృధా అవుతోంది. అదే ఆహారం ఎవరికైనా చేరితే ప్రాణం నిలుస్తాయి. ఇక్కడ చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్న మరో విషయం షాక్కు గురిచేస్తోంది. ఈ పెళ్లి విందులు చిందులు మన భూమికి ఎసరు పెడుతున్నాయట. ఏంటి అర్థం కాలేదా? ఈ పెళ్లి బఫేలు భూమిని కూడా చంపుతున్నాయి. కేవలం ఆహారం వేస్ట్ అవడమే కాదు, భూమికే హానికరంగా మారుతున్నాయి. ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారు 1 కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్కో పెళ్లిలో సగటున 30 నుంచి 50 కిలోల ఆహారం వృధా అవుతుంది. పైగా డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్లలో అయితే ఏకంగా 800 కిలోల ఆహారం వేస్ట్ అవుతుంది. ఇదంతా వినడానికి షాకింగ్ అయితే ఇంకో విషయం మరింత బాధ కలిగించేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు వేస్ట్ అవుతున్న ఫుడ్లో 60% వరకు వృధా ఇళ్లలోనే జరుగుతుంది. అంటే మన ఇంటి నుంచే ఎక్కువగా తిండి వృధా అవుతోంది. ఈ ఆహారం ల్యాండ్ ఫిల్లుల్లో పడిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది. ల్యాండ్ ఫిల్ అంటే చెత్తను వేసే పెద్ద ప్రాంతాలని అర్థం. ఈ ల్యాండ్ ఫిల్లుల్లో ఆహారం తినడానికి ఎవ్వరూ ఉండరు. పూడ్ చేస్తారు, అక్కడ ఆహారం కుళ్ళిపోతుంది. అయితే అది ఆక్సిజన్ లేకుండా కుళ్ళిపోతుంది. అంటే గాలిలో ఉండే ఆక్సిజన్ ఆ ప్రాంతాల్లో ఉండదు. దీని కారణంగా మిథేన్ అనే గ్రీన్ హౌస్ వాయువు విడుదలవుతుంది. ఈ మిథేన్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ కంటే 80 రెట్లు ఎక్కువగా భూమిని వేడెక్కిస్తుంది. ఇలా పెళ్లిళ్ల బఫేల కారణంగా మిగిలే తిండి వేడెక్కించే విషవాయువుల్ని తయారు చేస్తోంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ విందులు మన భవిష్యత్తుకే ప్రమాదమని. ఇక ఈ తిండి వృధా ఆగాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలి. పెళ్ళంటే వేడుక, ఆనందం, అంతేకాని అదే వేడుకలో 100 కిలోల తిండి చెత్తబుట్టలోకి వెళ్తుందంటే అది ఆనందం ఎలా అవుతుంది? ఇంత తిండి మిగిలిపోతుంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వలేమా? అసలు వాళ్ళను గుర్తించలేమా? ఈ ఆహారం వృధా కాకుండా పనిచేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఫీడింగ్ ఇండియా అనే ఎన్జిఓ రోజుకు 1000 మందికి తిండి అందిస్తుంది. అలాంటి వాళ్లకు ముందుగానే సమాచారం ఇస్తే మన బఫేలో మిగిలిన ఆహారం ఆకలితో ఉన్నవారికి చేరుతుంది. నిజానికి పెళ్లి ప్లానింగ్ చేసేవాళ్లు తిండిని ప్లాన్ చేయరు. ఎవరు వస్తారో, ఎంత తింటారో అంచనా లేకుండా పెద్ద పెద్ద బఫేలు పెడతారు. కొంతమంది ప్లేట్లో పచ్చళ్ళ నుంచి పెరుగు వరకు తీసుకుంటారు, కానీ తినకుండా అక్కడే వదిలేస్తారు. అదే తిండిని ఎవరో ఒకరు కలలో కూడా చూడరేమో. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతోంది. 78 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఆకలితోనే బతుకుతున్నారు. అలాంటి పరిస్థితిలో విందు పేరుతో వృధా చేయడం ఎంత తప్పు? ఒకవైపు తిండి లేక పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటే ఇంకొక వైపు కోట్ల మంది ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారు. భూమిని వేడెక్కించే విషవాయువులు విడుదలకు కారణమవుతున్నారు. ఇదంతా ఆలోచిస్తే మన పెళ్లిళ్లు భూమికి శాపంగా మారుతున్నాయని అర్థమవుతుంది. ఇప్పటికే ప్యారిస్ ఒప్పందంలో పెట్టిన 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల రేంజ్ను మనం దాటిపోతున్నాం. సైంటిస్టులే చెబుతున్నారు, మనం మీథేన్ వాయువు విడుదల 45% తగ్గిస్తే 2045 నాటికి కనీసం 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించొచ్చని. ఈ భూమిని రక్షించడానికి ఇదొక్కటే మార్గం. మరి మీరే ఆలోచించండి.